ఏంది ఒక్కొక్క పువ్వు పెట్టినది దేవునికి 2 పెట్టుకున్నా ఏంది ఒక్కొక్క పువ్వు పెట్టినది 2 పెట్టచ్చు శనివారం కదా. వెల్కమ్ బ్యాక్ టు నమస్తే అందరికి కదా చెప్పాల్సిందే నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. ఈరోజు కూడా ఆయన బయటికి పోతున్నాడు మళ్ళా. ఈరోజు వచ్చి రెడ్ రెడ్ శాండిల్ కాదు, ఒక చందనమా ఏంటో అది నాకు కూడా తెలియదు కరెక్ట్గా అడిగిపోయేంత వరకు. సో ఆడ ఫ్లాట్లు అయితే వేస్తున్నారంట, అది చూసామని పోతున్నా. ఈరోజు కూడా ఏమేమి బ్లాగ్ చేస్తుంది నేను అడిగినాక అది కూడా చూపించి దీనిలో జాయిన్ చేస్తా. పొద్దున్న పూజ నేనే పూజ అసలు ఇంకా దీపారాయణ చేయలే, పూలు అవన్నీ పెట్టుకున్నా. టెంకాయ రాలే, ఇంకా టెంకాయకి పంపించిన. టెంకాయ రాలే కాబట్టి అట్లా పెట్టినాడు. అందరూ ఒక్కొక్క పువ్వు పెట్టినాడు. నేనైతే నిండుగా పువ్వు పెట్టుకొని బాగా చేసుకునేది. అంటే నేనేమనుకున్నాను అంటే రోజా పువ్వు ఒకటే ఉన్నది, ఏమో ఇంకొక పువ్వు కూడా వస్తుంది చెండు మల్లె. అది ఉంటే ఏం చేస్తామంటే రోజా పువ్వు ఈ పక్క పెట్టి మధ్యలో చామంతి పూలు పెడతాను. ఇప్పుడు చెండు మల్లె పూలు చేసినాడు. అవి ఆయన ఒక్కొక్కటి పెడితే పట్టవు, అది తుంచి పెట్టాలి, ఆయనకి రాదు. అందుకు నేను దేవుడికి ఒకటి పెట్టిన. టెంకాయ కోసం వెయిటింగ్. రెండన్నా పెట్టి రోజా పూలు ఏం కాదు, బాగాలేదు, నిండుగా ఉండాలా. రేపు ఉంటాలే. సరే. పొద్దునైతే 5కి లేచినాడు. రాత్రి లేట్ అయింది, 11:30 12 అయింది ఆయన వచ్చే తల్లికి. అయింది 11:30 అయింది. 11:30కి వచ్చినాడు. ఎన్ని మాటలు ఫోన్లు చేసి అప్పుడు వచ్చినాడు. ఆ మీటింగ్ ఏందంట, మీటింగ్ అయిపు చేసుకుని వచ్చినాడు. ఇంకా మేము పనుకునే తల్లికి 12 అయింది. ఆ మాట ఈ మాట మాట్లాడుకొని ఏం మీటింగ్ నన్ను లేపుకోకుండా డికాషన్ అన్ని వేసుకొని డికాషన్ కాంచుకొని తాగినాడు. మీటింగ్ అంటే ఏమో పెద్ద జాబ్ చేస్తాను కాదు, ఇది SLN ఫ్లాట్స్ ఉన్నాయి కదా, దాంట్లో జాయిన్ అయినా అనమాట. ఏదో బతకాలి కదా, బతుకు తిరుగు. చాలా మంది అడుగుతారు నెక్స్ట్ ఏంది ప్లాన్ అంటారు అందరూ. నెక్స్ట్ మళ్ళీ కారు తీసుకొని అమ్మేస్తావా అంటారు. నెక్స్ట్ ప్లాన్ ఏం తీసుకోను, ఏం చేయను. ఎందుకంటే మన కాడిన డబ్బుతో మనమైతే ఒక స్థలం అయితే కొనుక్కున్నాము దేవుడి దేవల్ల, దాన్ని అట్లే పెట్టుకుంటాము. ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ ఏంద్రా అంటే గోల్డ్ అంతా పెట్టేసినాం, గోల్డ్ అంతా ఇడిపించుకోవాలా. గోల్డ్ అంతా పెట్టేసినాం అంటే కొద్దిగానే కాడ ఉండదు, ఏం లేదులే, ఇదే ఉండేది. కొద్దిగా పెట్టుండా, అది కూడా ఇడిపించేస్తా. ప్లస్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ప్లాన్ ఏందని అడుగుతారు కదా. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇది ఆల్రెడీ చేస్తున్నా కదా, ఫ్లాట్లు అవి చేస్తున్నా, ఏదో బతుకు బతకాలని. దాని మీద పోయి వీడియోలు ఆపేసినాడు అనమాట. తగ్గేదేలే వీడియోలు మాత్రం వీడియోలే. నిన్ను చూడాలంటున్నారు కదా వాళ్ళు. నేను కూడా వస్తా మధ్య మధ్యలో. ఇప్పుడు నేను అడిగిపోతున్నా కదా, అది కూడా చూపిస్తా చూడండి. పూజ అయితే చేస్తున్నాడు. పూజ చేసిన దానికి అన్ని ఎతికియాల. అదే ఆడుంది, ఇదే ఆడుంది. అది కర్పూరం కదా, ఫస్ట్ టెంకాయ కొట్టు. కర్పూరం ఇది డబ్బాలో ఉంటుంది చూడ, అదే ఆడే పెట్టుకుని అంతా ఎత్తుకుతున్నాడు. ఉండాయి ప్యాకెట్ ఉంది. ఫస్ట్ టెంకాయ కొట్టు, గుడ్డ పెట్టుకో. పూజ చేస్తున్నాడు భక్తుడు. సూపులు పోతున్నావా? రెడీ అయినాడు, టీ తాగినాడు, బయలుదేరుతున్నాడు. టిఫిన్ నువ్వు వద్దన్నావు. వద్దులే, ఆడబెట్టి బయట తీసుకో. మేకప్ వేసుకొని తిరుగుతూనే ఉన్నాడు పాపం బిడ్డ. బూట్లా వేసుకో, ఎలా దక్కిందా? ఇష్టం. సాక్స్ లేవాలనా? ఊపిరి ఆడద్దా? తెస్తా లేదా పట్టుకో. సాక్సులు ఒకసారి, బూట్లు ఒకసారి, అన్నీ ఒకసారి తీసుకుంటా అంటాడు. నీదే.
బై ఏడైతే బైక్ వస్తా చూద్దాం. బయలుదేరిపోయినాడు ఆయన అయితే బయటికి వెళ్ళిపోయినాడు. నేను బట్టలు వాషింగ్ మిషన్కి వేసిన, ఒక పక్క చినుకులు పడుతున్నాయి. గుడలు అయితే చాలా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. రోజుకు 2 జతలు ఇప్పుతాడు, ఒక జత కాదు 2 జతలు ఇప్పుతాడు. దానివల్ల ఎక్కువ గుడలు అయిపోయినాయి. ఆయన గుడల వరకే వాషింగ్ మిషన్కి వేసేసిన. అయితే రేపు ఎప్పుడన్నా వేసుకుందాం అనేసి. వాషింగ్ మిషన్ కూడా మాది చిన్న వాషింగ్ మిషన్, ఇక్కడ పట్టదు, పెద్దది తెచ్చుకుంటే, అందుకు పెద్దది తెచ్చుకోలే. ఈ బెడ్ కూడా చిన్నదే, ఎందుకంటే ఈ రూమ్కు సరిపోయే బెడ్ మాత్రమే తెచ్చుకున్నాం, పెద్దవి తెచ్చుకోకుండా. ఇంకా గుడలు ఉతికేసి ఆరేసి తలకే ఒక 10కో 11కో ఆయన వస్తాడు. మధ్యాహ్నం అన్నానికి ఏమో డౌటే వస్తాడో రాడో. ఒకవేళ వస్తే మా అమ్మోళ్ళ ఇంటికి రమ్మని చెప్తాను, నేను కూడా అక్కడికి పోతాను. ఎందుకంటే చెట్లు తీసుకోవాలనుకున్నాను. మీకు చెప్పినాను కదా, చెట్లు అన్నీ చచ్చిపోయినాయి. నాకు అట్లా చూస్తుంటే బాగా ఎంత కలగా ఉన్నిందంటే అంత బాగుంది. నిన్న మా అక్క పోయింది చెట్లకు తీసుకొచ్చుకునేదానికి, అక్కడ నాకు చూపించింది చెట్లు భలే ఉన్నాయి. నేను కూడా చెట్లు తెచ్చుకోవాలనుకుంటున్నా. నేను తెచ్చుకునేటన్ని నీడలో బతికే చెట్లే తెచ్చుకోవాలి, ఎండకు బతికే చెట్లు అస్సలు బతుకు. ఎందుకంటే ఎండ అస్సలు అంటే అస్సలు రాదు ఇక్కడ. ఇంకా మా అల్లా నేను బట్టలన్నీ ఉతికేసి అన్నీ అయిపోయినాక మా అమ్మోళ్ళ ఇంటికి పోయినాక అక్కడ వీడియో తీస్తా. గొడవలు అయితే ఉతికేసిన, ఈడ కొన్ని ఆరేసిన, పైన కొన్ని ఆరేసిన. కరెంట్ అయితే పోయింది అన్నీ అయిపోయినాక. ఇంకా మా అక్కలు ఫోన్ చేసినారు, మా చెల్లెలు, మా అక్క, మా అమ్మోళ్ళు అందరూ నలుగురు కలిసి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మా అమ్మోళ్ళ ఇంటికి పోవాలా. ఇంకా ఈయన వచ్చినాక మా కరెంట్ పోయింది కదా, లోపలికి పోతానా. మా అమ్మోళ్ళ ఇంటికి పోవాలా. ఇంకా టెన్షన్ లేకుండా, గుడలు ఏమో తడిసిపోతాయి వానకి లేకుండా. పైన రేకుల కింద ఫ్యాన్లు వేసిన, కింద సొక్కాయలు వేసేసిన, టెన్షన్ ఏం లేదు. మీ అందరూ హాయ్ చెప్పండి. కనొచ్చన్నారా మీరు? కనొచ్చన్నారులే. చెప్పినా కదా నేను శ్రీగంధం చెట్లు అయితే చూడడానికి వచ్చినానని. ఇది వచ్చేసరికి ఇది వీరబల్ రోడ్డు, ఇట్లా పోతే డైరెక్ట్ వీరబల్కి పోతాము 4 కిలోమీటర్లో. ఇంకా ఈ నుంచి ఇట్లా రాయచోటికి పోతాం, రాయచోటి రింగ్ రోడ్కి పోతుంది ఒక 5-6 కిలోమీటర్లో. ఇక్కడే ఉంటుంది వెంచరు. ఇక్కడ బోర్డు కూడా ఉంది మనకు శ్రీగంధం అని. ఈ లొకేషన్ లోపల మొత్తం 40 ఎకరాలు ఉన్నది. ఇవన్నీ కూడా శ్రీగంధం చెట్లు. ఇక్కడి నుంచి కొనా మొదలు ఒక 40 ఎకరాలు ఉన్నది లాస్ట్ దాకా. ఇక్కడ మొత్తము 3 సెంట్లు ఉన్నాయి, 4 సెంట్లు ఉన్నాయి, 5 సెంట్లు సరాలు. ఇక్కడ సెంట్లు కాదు, సరాలు అంటారు కదా, రాయచోటి పక్కంతా సరాలు అంటారు. 5 సరాలు, 4 సరాలు, 3 సరాలు అని ప్లాట్లు అయితే వేస్తున్నారు. ఇవన్నీ శ్రీగంధం చెట్లే. ఇదేంటంటే ఒక 10-15 ఏళ్ళకి మనకి మంచి డబ్బులు ఉంటుంది దీంట్లో శ్రీగంధం. నాకు కూడా అంతగా తెలీదు, మీకు చాలామందికి ఐడియా ఉంటుంది దీని గురించి. ఇది కంపెనీనే మొత్తము చూసుకుంటుంది 10-15 ఏళ్ళ దాకా. దీన్ని పోషకం కానీ, దీన్ని మెయింటైన్ చేయడం కానీ, దీన్ని ఎట్లా సాకాలా, దీనికి ఏమేమి ఎరువులు వేయాలా అన్నీ కూడా కంపెనీనే చూసుకుంటుంది ఒక 10-15 ఏళ్ళ దాకా. మనము ఇక్కడ భూమి తీసుకుంటాం, ఈ భూమి కూడా మనకి రిజిస్ట్రేషను. మన భూమి ఎంతైతే ఉంటుందో 3 సెంట్లు, 3 సరాల, 5 సరాల, 4 సరాల ఎంతైతే ఉంటుందో భూమి, ఆ భూమికి తగ్గట్టు చెట్లు అయితే ఎన్ని ఉంటాయో అవి కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తారు మనకు. సో కంపెనీ ఏందిరా వీళ్ళకి ఏం లాభము, ఇవన్నీ వీళ్ళకి నీళ్లు పోసి వీళ్ళకి ఎరువులు పెట్టి ఇన్ని చేసి ఏం లాభం అంటే, కంపెనీ 50-50 తీసుకుంటుంది. మనకు 50 ఇస్తుంది, వాళ్ళు 50 తీసుకుంటారు అనమాట కంపెనీ. సో వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారు. ఇవన్నీ అయ్యే చాలా బాగా వెంచర్ వేస్తుంటారు మొత్తం. ఈ పక్క వీటికి పోషకంగా నీళ్ళు ఇచ్చేదానికి కూడా ఒక పెద్ద ట్యాంక్ ఇది, అదే ఏమంటారు దాన్ని, చెరువులాగా పెద్దది తోవి పెట్టున్నారు. ఆ పక్క చూపిస్తా. ఇది చూసారు కదా, ఈ మోటరు పెద్ద నీళ్ళు స్టోర్ చేసేదానికి. ఇది ఎంత నీళ్ళు పడుతున్నాయి చూడు. వీటిల్లో మళ్ళా వాళ్ళు కెమికల్స్ వేస్తారు, ఈ చెట్లకు సంబంధించినవి స్టోర్ చేస్తారు నీళ్ళు. దీంట్లో స్టోర్ చేసి డిప్పర్ల ద్వారా పంపిస్తారు నీళ్ళు చెట్లకి. ఈ చెట్లు కూడా నేను చిన్నవి అనుకున్నా ఫస్ట్. ఇంటికాడ నాకు వీళ్ళు రమ్మన్నప్పుడు చిన్న చెట్లు అనుకున్నా, కానీ చిన్న చెట్లు కాదు, దగ్గర 3 సంవత్సరాల దాకా ఉంటాయంట ఒక్కొక్క చెట్టు. అంటే ఈ పక్క కొన్ని చిన్నవి ఉన్నాయి, ఇంకా ఆ పక్క కొద్దిగా లోపలికి పోతా కొద్ది పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో.
ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయినాయంట, అదే కొనేసినారు, కొన్ని అయితే ఉన్నాయి. రోడ్డు ఉంది ఇక్కడ, రోడ్డు, పార్కు, స్విమ్మింగ్ పూలు. ఒకవేళ మనము ఇప్పుడు మనం ఫ్లాట్ తీసుకుంటాము, చెట్లు కూడా మన ఫ్లాట్లో ఉంటాయి. చెట్లు రిజిస్ట్రేషన్ అవుతుంది, మనకి ఫ్లాట్ కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. మనకేం భయం లేదు. భూమి ఆడికి పోదు, భూమి పుచ్చిపోయేది కాదు, చచ్చిపోయేది కాదు, బతికే ఉంటుంది. మన భూమి మన పైన ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేయిస్తారు. ఇది చూసారా, ఇవన్నీ కూడా అయ్యే. అంటే ఈ పక్కన చెట్లు, ఈ చెట్టు ఏంటంటే దీనికి ఏదో ఒక సపోర్ట్గా చెట్టు ఉండాలంట పక్కన, అందుకు దానికి సపోర్ట్గా ఇంకో చెట్టు వేసుకున్నారు. ఇది ఎన్ని ఉన్నాయి చూసారా, ఇవన్నీ దారులు కూడా నీట్గా పెట్టున్నారు. ఇవన్నీ దారులు చెట్లకి, డిప్పులు కూడా వేస్తున్నారు. రేట్లు కూడా పెద్ద రేట్ ఏం లేదు. ఈ అంటే మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్ కాడికి అయితే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది, లోపల పోయే కొద్దీ రేట్ తక్కువ ఉంది. అన్నీ మాట్లాడుకొని సెట్ చేద్దాము అని వచ్చిన ఇడికి. మన వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒక 10 ఏళ్ళ దాకా మంది, ఒక 5 లక్షలు కాదని ఇక్కడ పెట్టేసినామంటే ఒక 10 ఏళ్ళ తర్వాత, 10-15 ఏళ్ళ తర్వాత దగ్గర కంపెనీ 50 లక్షల దాకా తీస్తుందండి బయటికి. మన 3 సెంటు స్థలం ఉన్నాయి చాలు, ఇక్కడ 3 సరాలు. బ్యాంకులో పెట్టినా 5 లక్షలకి 10 ఏళ్ళకి నీకు అంత డబ్బులు ఇరేమో, 10-15 ఏళ్ళకి. ఇక్కడ మొత్తం ఇప్పుడు ఈ చిన్న పిల్లలు కాబట్టి ఇంకా ఏమి అంటే ఏమంటారు, కెమెరాలు సెక్యూరిటీ అంత తక్కువ ఉంది. ఇంకా కొద్దిగా ఏజ్ వచ్చే కొద్దీ ఫుల్ కెమెరాలు, చుట్టూ పోలీసు వాళ్ళకు కూడా ఇక్కడ. అంటే ఇప్పుడు గంధపు చెక్కలు అంటున్నాయి, ఇదేంది ఎర్రచందనం ఎట్టయితే కాపాడతారో అంతకు డబుల్ కాపాడతారండి వీటిల్ని. ఫుల్ సెక్యూరిటీ ఉంది లోపలంతా కూడా. వాళ్ళకి రూములు కూడా దండి ఉన్నాయి ఇక్కడ పనిచేసే వాళ్ళకి. ఫుల్ సెక్యూరిటీ ఉండాలా, ఉండకపోతే లేపుకొమ్ముతారు. ఇది మెయిన్ రోడ్డు. అంటే మెయిన్ రోడ్డు అంటే బండ్లు పోయేదానికి కాదు, ఈ వెంచర్కి రోడ్డు. ఇది కూడా తార్ రోడ్ వేసారంట. అక్కడి నుంచి ఎంట్రన్స్. ఇక్కడ రూములు, ఆఫీస్ రూమ్ ఉంది, గెస్ట్ హౌస్, ఇంకా వాచ్మెన్లు ఉంటారు కదా వాళ్ళకి రూములు ఫుల్ మొదలయ్యే. అంటే పోయే కొద్దీ మనకి రేట్ తగ్గుతుంది అనమాట. ఇది మెయిన్ రోడ్కి వస్తాయి కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువ, ఈ పక్క ఉండేటన్నీ కూడా రేట్ ఎక్కువ. ఇక్కడ కరెంటు ఫెసిలిటీ కూడా ఉంది, ఇక్కడ కరెంటు లైన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది ఉంది కదా బోర్డు, ఈ బోర్డు ఉండే ప్రతి చాట రోడ్డు ఉంటుందంట, రోడ్డు పడుతుందంట. ఇది రోడ్డు, ఈ స్ట్రైట్ రోడ్డు ఇది. ఈ పక్క కొద్దిగా తక్కువ పడతాయి రేటు. సరాలు కూడా 3 సరాలు అటు ఉన్నాయి, కొద్దిగా రేటు తక్కువ. ఈ కొద్దిగా చిన్నపిల్లలు ఉన్నాయి, ఈ కొద్దిగా పెరిగినాయి, ఈ పక్క పెరిగి అందుకే రేట్ ఎక్కువ. ఇక్కడ కొద్దిగా దానికి దీనికి కొద్దిగా తేడా ఉంటుంది అంతే. అంతా కూడా నేను ఇక్కడ వాళ్ళు ఉండరు కదా, మేనేజర్లు ఉండరు కదా, వాళ్ళు అన్నీ కనుక్కొని చెప్తా. ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ పూలు అవి వస్తాయంట. ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ దానికోసమే పెట్టినారంట. 1 ఎకరా ఉందంట ఇది, స్విమ్మింగ్ పూల్ అవి వస్తాయంట. ఇక్కడ ముందు పక్క కూడా సెక్యూరిటీకి ఇంకొక రూమ్ కూడా ఉంది. 4 పక్కల 4 ఇవి ఉంటాయి కదా, మామూలుగా ఫారెస్ట్లో పెట్టుంటారు కదా, అట్లా పెద్దదిగా పెట్టున్నారు. టవర్ ప్లాన్ ఏదో అంటారు దాన్ని, కెమెరాలు సెట్ చేసేదానికి 4 పక్కల 4 ఉన్నాయి. ఇవి వచ్చి సెక్యూరిటీకి. ఇక్కడే పార్క్ కూడా వస్తుందంట. ఇక్కడ పార్క్ వస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా అయ్యాయి. ఈ లోపలికి వచ్చే కొద్దీ రేట్ తక్కువ, కొనాముదులు ఆడదాకా ఉన్నాయి. ఇది మెయిన్ రోడ్లోంచి కొనాముదులు ఆడదాకా కంచి వేసారు కదా, ఆ కంచి దాకా చుట్టూ మళ్ళీ కంచి కూడా ఉన్నది, ఎవరు లోపలికి రాకుండా. ఎందుకంటే దీనికి మంచి వాల్యూ ఉందంట. ఇప్పుడు ప్రస్తుతానికైతే కిలో 39,000 ఎంత నడుస్తుంది, 38,000 నడుస్తుంది. ఫ్యూచర్లో 1,00,000 కూడా వచ్చంట. మనం మన చిన్న బడ్జెట్లో
ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 5 లక్షలు 10 లక్షలు అట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బెస్ట్ ఇది. ఒక 10 ఏళ్ళ తర్వాత మీరు బ్యాంకులో పెట్టుకునే కూడా అంత డబ్బులు రాదేమో, 10 ఏళ్ళ తర్వాత అంతకు డబుల్ మన పిల్లలకి పనికొస్తుంది. బెస్ట్ ఆప్షను. చూడండి, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అని అనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తా, ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి అదే గంధం చెట్ల గురించి అయితే నన్ను అడగండి, ఖచ్చితంగా నేనైతే చూద్దాము. మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదించుకోండి. బెస్ట్. మావాడు కూడా కొంటాడంట దగ్గరలో. బాగుంది. అంటే ఆ మేనేజర్ సార్ చెప్తా ఉంటే అన్నీ బుర్రకెక్కినాయి అనమాట. అయితే ఓపిక ఒక 10 ఏళ్ళ దాకా ఓపిక తొన్నామంటే చాలు, 10-15 ఏళ్ళు అంతే. మంది కాదు అని అక్కడ పెట్టేసినామంటే మనకి యాడికి పోదు. మనం డబ్బు పెడితే డబ్బుకి భూమి ఇచ్చేస్తారు వాళ్ళు. భూమి ఇస్తారు, భూమితో పాటు చెట్లు కూడా ఇస్తారు. 3 సరాలకు వచ్చి 14 చెట్లు పడతాయంట, 5 సరాలకు వచ్చి 24 చెట్లు పడతాయంట. ఇట్లా ఉన్నాయి. 4 సరాలకు వచ్చి ఎన్నో చెప్పినారు. అవన్నీ కూడా క్లారిటీ ఇస్తా. మీరు నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేశానంటే నేను క్లారిటీ ఇస్తా. సో మేము కూడా బాగా బుర్రకి ఎక్కించుకున్నాం. రిజిస్ట్రేషన్ అవుతాయి మొత్తం, పట్టా ఒరిజినల్ పట్టాలు ఇస్తారు మీకు ఈ ఫ్లాట్, ఈ ల్యాండ్. ఏమో అది మనకి చెప్పలేదురా, అట్లా చెప్పకూడదు. అవన్నీ తెలీదు. ఇంకా క్లారిటీ తీసుకుంటా మీకు. మీరు నాకు మెసేజ్ చేసే లోపల అన్ని క్లారిటీ తీసుకునేస్తా. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ ఆఫీస్ కాడికే తీసుకొని వస్తాము. మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరంలా, ఊరికే వచ్చి విజిట్ చేయండి చాలు. మొత్తం ఖర్చు నేనే పెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తా. ల్యాండ్ 3 కావాలంటే 3, 5 కావాలంటే 5, 4 కావాలంటే 4 సరాలు. సో చూశారు కదా, మీరు ఎవరన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఊరికి దగ్గరే, అంటే 6 కిలోమీటర్లు పోతే రాయచోట రింగ్ రోడ్ అయితే వచ్చేస్తుంది, చాలా దగ్గర. మేము లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసేలా, మా డబ్బులు 10-15 ఏళ్ళు ఒక 5 లక్షలు మాది కాదని లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాజంపేట చుట్టుపక్కలైనా కానీ, లేదంటే కడప చుట్టుపక్కలైనా, కోడూరు చుట్టుపక్కలైనా, అంటే మాకు దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరైనా అయితే మీరు విజిట్ చేసిన దానికి ₹1 కూడా ఖర్చు ఉండదు. మేమే తీసుకొచ్చి మీకైతే చూపిస్తాము. నేనైతే కొనమని చెప్పను, ఒకసారి చూడండి. మీకు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనిపిస్తే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తా, ఒకసారి అయితే మెసేజ్ చేసేయండి. నేనే మిమ్మల్ని తీసుకొచ్చి చూపిస్తా. మీకు నచ్చితే మీరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద అమౌంట్ అయితే తీసుకోవచ్చు. ఈ చెట్లు వేసి మన ల్యాండ్లో వాళ్ళు కాపాడి 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏం లాభం అంటారేమో. వాళ్ళకి ఏం లాభం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, 3 సరాల్లో 14 చెట్లు వేస్తారు కదా, ఆ 14 చెట్లలో 50-50, అంటే కంపెనీ 7 చెట్లు తీసుకుంటుంది, మనకి 7 చెట్లు ఇస్తుంది. సో ఒకవేళ 14 చెట్లలో ఏదన్నా డ్యామేజ్ వచ్చి, ఏదన్నా వాటికి ఆరోగ్యం బాగాలేక ఇదైపోతే, 14 చెట్లలో ఒకవేళ ఒక 4 చెట్లు చచ్చిపోతే, మనకి చెప్పింది కంపెనీ 7 మనకి ఇస్తుంది, నష్టపోయేది కంపెనీ నష్టపోతుంది, అంతే. సో అన్నిటికీ బెనిఫిట్ అయితే ఉన్నది. ఊరికి దగ్గర మన ల్యాండ్ ఆడికి పోదు, ఇది పుచ్చిపోయేది కాదు, పాసిపోయేది కాదు. మన ల్యాండ్ మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది, మన ల్యాండ్లో ఉండే చెట్లు కూడా మనకి రిజిస్ట్రేషన్ అవుతాయి. వాళ్ళకి మనకి ఒక డీలింగ్ అయితే ఉంటుంది, అంతా రాతపూర్వకంగా ఉంటుంది కంపెనీకి మనకు. సో ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నెంబర్కి అయితే మెసేజ్ చేసే. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాను. పొద్దున్నే టిఫిన్ బొరుగులు ఉప్మా చేసినారు మా అమ్మ వాళ్ళు. కరెంటు పోయింది, ఉడక తట్టుకోలేక ఇక్కడ రేకులు ఉన్నాయి, రేకుల కింద కూర్చొని తింటున్నాం, కరెంటు పోయింది కాబట్టి. బొరుగులు చిత్రాన్నం. లైటింగ్ తక్కువ వస్తుంది, ఎందుకంటే ముబ్బుగా ఉంది కాబట్టి లైటింగ్ తక్కువ వస్తుంది. ఎంత వాన పడుతుంది, చినుకులు పడుతుంది బయట, చల్లగా చినుకులకి వేడి బొరుగులు చిత్రాన్నం. మేమైతే పొద్దున్న చెప్పినా కదా, చెట్లు తెచ్చుకోరాని పోతున్నాము. మా అక్క, నేను, మా చెల్లెలు ముగ్గురం కలిసి చెట్ల కాడికి పోతాను. ఆడ బినాక చూపిస్తా, చెట్లు బాగున్నాయి అంట. మా అక్క తెచ్చుకునేది, అందుకే నేను కూడా పోయి తెచ్చుకుంటున్నాను. చెట్ల కోసం వచ్చినాం. బలుండాయి చెట్లు అయితే, వీటిలో అవి నచ్చితే అవి తీసుకుంటాం. చామంతి పూల చెట్లు చూడండి, ఇది బలుండాజీ, సూపర్గా ఉన్నాయి చెట్లు. చూసి తీసుకుంటే ఏమన్నా మంచిది. చెట్ల కోసం వచ్చినాం ఫ్రెండ్స్. రోజా పువ్వు చెట్లు అయితే బాగున్నాయి. షో చెట్లు కావాలి నాకు, ఎందుకంటే నీడలో బతికే చెట్లు ఎక్కువ కావాలా. ఈ చెట్టు బాగున్నాయి, ఇవి చూసి ఇవి తీసుకుంటా. అది ఇంట్లో అది దాని పేరు ఏం పేరు, స్నేక్ ప్లాంట్, అది కూడా ఒకటి తీసుకోవాలా.
ఈ ఆంటీ ఏం చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నాయి ఈడ. అయితే ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ తీసుకోను. నీడలో ఏ బతుకుతాయో అవి మాత్రమే తీసుకుంటాను అనమాట. రోజా పూల చెట్లు అన్నీ బాగున్నాయి. ఇవి కూడా నీడలో బతికే చెట్లు, ఇవి కూడా తీసుకుంటా. అన్నీ అదొకటి ఇలాంటి రెండు తీసుకుంటా, బాగున్నాయి. చెప్పినా నేను చెట్టుకుంటున్నాను చెప్తాను. పింక్ లాగా ఉండన్నా. ఇటు చూడండి, జింకల్లాగా ఉండేటి, కొంగల్లా, వీటన్ని మళ్ళీ కట్ చేయాలేమో. కావాలంటే ఎవరికైనా కట్ చేస్తారా? కాసినాయా? నేరేడు కాయలు కాసినాయండి. నేరేడు చెట్టు ఏది? పచ్చి పండుటి కూడా ఉన్నాయి, లోపలికి ఉండాలి, పైకి అంటే పైకి. అది నేరేడు కాయ చెట్టుకి. ఈ చెట్టు తగిలితే ముడుచుకుంటుంది చూడండి. మేము మెత్తిమే ఊరికే తగిలితే ముడుచుకుంటుంది. ఏడన్నా సాయంత్రం పూట వడలు బజ్జీలు తింటారు వీళ్ళు. చూడు ఐస్ క్రీమ్లు మంచుతున్నావా? నీకొకటి నాకొకటి. మరి నాకు జూలీకి చూడ కుక్క కూడా వేస్తారు వీళ్ళు. సాగుతాను కాకపోతే కుక్కకి ఐస్ క్రీమ్ అంట. ఏం చెప్పాలి చెప్పు. హాయ్ చెప్పమ్మా. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. కామెంట్. మీ ఇంటి పేరు ఏం పేరమ్మా? మీ ఇంటి పేరు? మదారపు. ఎట్లా చెప్తావు నువ్వు? వీడియో తీసానంటివి. హాయ్ గాయ్స్ చెప్పు, నువ్వు వ్లాగ్ చేయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. హాయ్ గాయ్స్. ఈరోజు ఐస్ క్రీమ్ తింటున్నాం మేము. ఐస్ క్రీమ్ తింటున్నా. ఎవరు తెచ్చినారమ్మా? మామ. బాబాయ్ తెప్పించినాడు. బాబాయ్ తెప్పించాడు. కానీ మామ తీసుకొని వచ్చాడు. బంగారు తల్లి. అదేంటి? అయిపోయిందా? అదేంటిది? ఇది మైకుమా. నువ్వు పెద్ద నాకు తీర్చలే, బ్లాగ్ చేస్తావు నువ్వు కూడా వీడియో తీస్తులే తీర్చావు. అప్పుడే ఆ వీడియో ఒకటి ఉన్నది, భలే వచ్చది. హాయ్ గాయ్స్. ఇప్పుడే వచ్చినాడు ఆయన. అయితే టైం ఎంత? 8:22 అవుతుంది. ఇప్పుడు వచ్చినాడు. ఏం బా ఎట్టెట్టుంది? వీడియో నచ్చినట్టయితే చూడురా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవును, నేను చెట్లు తీసుకుని అని చెప్పినా కానీ ఏమేమి తీసుకుని అని చెప్పలే. నెక్స్ట్ వీడియోలో పెడతా, అవి నాటేటప్పుడు చూపిస్తా. 800 అని నేను చెప్పలా వాళ్ళకి, నువ్వు చెప్పేసినావు.